హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో చాలా మంచి వీడియో అనమాట. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నార్మల్‌గా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ చాలా యూజ్‌ఫుల్ వీడియో అండ్ ఖచ్చితంగా చూడండి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. బట్ ఈరోజు నేను చెప్తున్న కొన్ని పాయింట్స్ ఏంటి అంటే అండ్ మెయిన్‌గా అండ్ అబ్బాయిలు, అమ్మాయిలు ఏం గమనిస్తారు అనేది చాలా క్యాజువల్‌గా చెప్పాలనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అనమాట అండ్ కామన్‌గా అనమాట. పెద్ద ఇంపార్టెంట్ అని నేను చెప్పను కానీ అండ్ క్యాజువల్‌గా ఏ ఒక్క అమ్మాయి అయినా సరే డెఫినెట్‌లీ ఒక బాయ్‌లో ఏం అబ్జర్వ్ చేస్తుంది అనేది నేను క్లారిటీ ఇస్తాను ఈరోజు వీడియోలో. సో, అమ్మాయిలు అబ్జర్వ్ చేసే వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్బాయిల పర్సనాలిటీ అనమాట. సో, చాలా మందికి ఐ థింక్ నార్మల్‌గా ఏ అమ్మాయికైనా కొన్ని డ్రీమ్స్ ఐ థింక్ లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి, అలా ఉండాలని కొంతమందికి ఉంటుంది. బట్ కొంతమందికి అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవనమాట. కాకపోతే 1 ఆర్ 2 అయినా ఉంటుంది. బట్ హస్బెండ్ ఇలా ఉండాలని కానీ, బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలని కానీ ఐ థింక్ ఏవో ఉంటాయి. బట్ 1 ఆర్ 2 అయినా ఉంటాయని నేను చెప్తున్నాను ఇక్కడ. క్యాజువల్‌గానే చెప్తున్నాను. పెద్ద ఇంపార్టెంట్ అని కాదు కానీ, ఏ ఒక్క అమ్మాయి బ్రెయిన్‌లో అయినా 1 ఆర్ 2 అయినా ఎక్స్‌పెక్టేషన్స్ అబ్బాయి పైన పెట్టుకునే ఉంటారు. మనం కాదన్నా, లేదన్నా ఇది వాస్తవం అనమాట. అండ్ అయితే ఏంటంటే ఇక్కడ అబ్బాయిలకి సంబంధించి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడాను మనకన్నా కొంచెం వెయిట్ ఉండాలనో, లేకపోతే మనకన్నా కొంచెం హైట్ ఉండాలనో, సో ఇట్లా కొన్ని ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ అలాగే పర్సనాలిటీ ఎలా ఉంది అనేది కూడా డెఫినెట్లీ వాళ్ళు గమనిస్తారు అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి కొంచెం పర్సనాలిటీని కూడా మెయింటైన్ చేసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. అండ్ ఇది మీకు క్యాజువల్‌గా అనిపించినా కూడాను ఇది తెలియకుండానే అమ్మాయిలు మిమ్మల్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అసలు మీ డ్రెస్సింగ్ ఎలా ఉంది అండ్ అంటే ఎలాంటివి యూజ్ చేస్తున్నారు మీరు అండ్ మీకు తగ్గట్టుగా యూజ్ చేస్తున్నారా? మీ బాడీకి తగ్గట్టుగా, మీ కలర్‌కి తగ్గట్టుగా అన్నట్లుగా కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, అందుకని డ్రెస్సింగ్ స్టైల్ కూడా ప్రాపర్‌గా కరెక్ట్‌గా ఉండేలాగా ఒక్కసారి చూసుకోండి. నేనెప్పుడూ చెప్తా డ్రెస్సింగ్ స్టైల్‌కి సంబంధించి కూడా చాలామంది అనుకుంటారు డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఏంటి? చాలా మంచి కాస్ట్‌లీ వేసుకోవాలా? బ్రాండెడ్ వేసుకోవాలా? ఎలా ఉండాలి? ఏంటి అంటుంటారు. అంత అవసరం లేదు. సో, నార్మల్‌గా మనకి సంబంధించి అంటే మనకి ఆహ్, ఏ కలర్ అయితే బావుంటుంది మన స్కిన్ టోన్‌కి. సో, మనకు తగ్గ బట్టల్లోనే ఏది బావుంటుందనేది సెలెక్ట్ చేసుకునే టాలెంట్ మీలో ఉంటే మాత్రం డెఫినెట్‌లీ అది సూపర్ అనే చెప్పుకోవాలి అనమాట. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ అండి. పర్ఫ్యూమ్ గురించి కూడా మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడతాను అంటే చాలామంది గర్ల్స్‌కి ఇష్టం అనమాట అది. మోస్ట్‌లీ చాలామంది గర్ల్స్ లైక్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడో కొంతమందికి ఆ స్మెల్లింగ్ సెన్స్ అనేది నచ్చకపోవచ్చేమో కానీ, బట్ చాలా వరకు నచ్చుతుంది కొంతమంది అమ్మాయిలకి. బట్ డెఫినెట్‌లీ మీ అంటే ఏమైతే మీరు వాడుతున్నారో పర్ఫ్యూమ్ కూడా చాలా మంచిగా అంటే ఎలా ఉండాలి అంటే ఆ స్మెల్‌కి మీకు దగ్గరయ్యేలా ఉండాలి కానీ, ఆ స్మెల్ చూసి పారిపోయేలాగా ఉండకూడదనమాట. సో, పర్ఫ్యూమ్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఒకవేళ మేబీ మెయింటైనింగ్ చేస్తున్నట్లయితే బట్ అదొకసారి చూసుకోండి. డీసెంట్‌గా ఉండేవి మెయింటైనింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ షూస్. అండ్ షూస్ అంత ఓవర్‌గా ఎవరు గమనిస్తున్నారు అని అనుకుంటారేమో కానీ డెఫినెట్‌లీ అది కూడా గమనిస్తారనమాట. అండ్ అసలు నిజం చెప్పాలి అంటే అండ్ మీ హెయిర్ స్టైల్ కూడా మాక్సిమం చాలా వరకు అమ్మాయిలు గమనిస్తారు. ఇది కూడా తెలీదు అనమాట. బట్ మీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అండ్ మీరు వేసుకున్న ఫుట్‌వేర్ వరకు ప్రతి ఒక్కటి అమ్మాయిలు గమనిస్తారు అనమాట. సో, కాబట్టి హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది నీట్‌గా మీకు తగ్గట్టుగానే అది మీరు మెయింటైన్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఎక్కువ హెయిర్ స్టైల్స్ అంటే ఏమేమో చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీ ఫేస్‌కి తగ్గట్టుగా. ఫేస్ అంటే చాలా మందికి అంటే ఎలా చెప్పాలి అంటే కొంతమంది ఫేస్ అనేది కొంచెం రౌండ్ ఫేస్ ఉంటుంది. కొంతమందికి కొంచెం పొడవుగా ఉంటుంది. సో, ఎస్పెషల్లీ అట్లా అనమాట డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా మన హెయిర్ స్టైల్ అనేది చేసుకుంటున్నామా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ షూస్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అంటే ఏ షూ వేసుకుంటున్నారా? లేకపోతే నార్మల్‌గా యూజ్ చేస్తున్నారా? అనేది కూడా వాళ్ళు గమనిస్తారు. అండ్ ఇవన్నీ కూడా తెలీదు చాలామంది బాయ్స్ అనుకుంటూ ఉంటారు. ఇంత పర్టిక్యులర్‌గా ఏం గమనిస్తారులే వాళ్ళు అని అనుకుంటారు. బట్ గమనిస్తారు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ దాంతో పాటుగా మనీ అనమాట. సో, మనీ కూడా అంటే మనీ అంటే మీరు ఎలా చూస్తుంటారంటే చాలామంది ఐ థింక్ అసలు మీరు అంటారు కానీ ఇవన్నీ అక్కర్లేదు. ఐ థింక్ మనీ ఉంటే చాలు అని అనుకుంటారు. చాలా రాంగ్ అనమాట. సో, ఉండొచ్చు చాలా వరకు మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాదనట్లేదు కానీ బట్ అన్నిటితో పాటుగా మనీ ఇంపార్టెంట్ అనుకోవాలి అనమాట. అదొక్కటే ఇంపార్టెంట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. అండ్ ఇక్కడ అంటే వాళ్ళు కూడా ఏం చూస్తుంటారు అంటే అండ్ ఓకేనా అండ్ ఫైనాన్షియల్‌గా పర్లేదా? బెటర్‌గా ఉన్నారా? లేరా? అనేది కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్‌లీ గైస్ అండ్ కొంచెం మనీ పరంగా కూడా మంచిగా సెటిల్ అయ్యి ఉండేలాగా అయితే చూసుకోండి. గైస్ ఇవన్నమాట అమ్మాయిలు అబ్జర్వ్ చేసే విషయాలైతే అండ్ కామన్‌గా చెప్పేసాను ఇవి. పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా కూడాను రెగ్యులర్ బేస్‌లో చెప్పేసాననమాట. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో కలుద్దాం.